హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాధా. రోజులాగే ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. ఇంకా ఈ రోజు మన వీడియోలో నేను మీకు ఏం షేర్ చేసుకుంటున్నానంటే, నేను మీషో నుండి అయితే సూపర్ కలెక్షన్ అయితే తీసుకున్నాను. బ్లౌజెస్ కలెక్షన్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను కదండి వర్క్ బ్లౌజెస్. మళ్ళీ కూడా నేను వర్క్ బ్లౌజెస్ అయితే తెప్పించాను. అవి ఎలా ఉన్నాయనేది రివ్యూ అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా బాగున్నాయండి. మన ఛానల్లో మాత్రం నేను జెన్యూన్గా రివ్యూస్ అయితే మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ రివ్యూ అనేది మీకు షేర్ చేయడం వల్ల మీకు యూజ్ అవుతుందండి, మీరు కూడా తీసుకుంటారని నేను షేర్ చేయడం జరుగుతుంది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో మొత్తం కూడా ఫుల్గా వాచ్ చేయండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా ఆ కలెక్షన్ ఏంటనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇంకా ఈరోజు చూపించే కలెక్షన్లో ఇదైతే ఫస్ట్ అండి నేను చూపించేది బ్లౌజ్ కలెక్షన్ అయితే. ఇది ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ అండి నేను తీసుకుంది. చూడండి, ఇలాగ రెడ్ కలర్ పైన ఇలాగా సిల్వర్ కలర్తో ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కూడా చాలా బాగా నీట్గా వచ్చింది. ఇది ఎలా ఉందనేది ఇప్పుడు మీకు మొత్తం కూడా చూపిస్తాను. ఇవైతే ఇలాగ 2 పీసెస్ లాగా వచ్చాయండి. మీకు చూపించాను కదా ఆల్రెడీ, ఇంతకుముందు కూడా బ్లౌజ్ పీస్ ఇలాగే వచ్చింది. 2 పీసెస్ లాగా వచ్చాయి. ఏంటంటే ఇది నెక్కి అయితే ఇది ఇచ్చారండి. మొత్తం చూపిస్తాను ఇప్పుడు. నెక్కి అయితే ఇది ఇచ్చారు. నెక్ మొత్తం మనకి బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చింది. అలాగే ఇది వచ్చేసి హ్యాండ్స్కి వచ్చిందండి. ఈ వర్క్ అయితే చాలా బాగుందండి. ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా షైనింగ్ ఉందండి. చూడండి, రెడ్ కలర్ పైన ఇలాగా సిల్వర్ కలర్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. ఇలా చూడండి, ఫినిషింగ్ అయితే ఎంత నీట్గా ఇచ్చారో అంత బాగుంది. దీంట్లో కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయండి. నాకైతే రెడ్ కలర్ నా శారీ పైన మ్యాచింగ్ అవుతుందని నేనైతే ఇది తెప్పించుకున్నాను. అలాగే ఇదైతే హ్యాండ్స్కి అయితే ఇచ్చారండి. ఈ ఎంబ్రాయిడరీ వర్క్ ఇలాగా ఫ్లవర్ వచ్చేసి చిన్న చిన్న బుట్టీస్ అయితే ఇలాగ వచ్చాయి. ఇలాగ బార్డర్ పార్ట్కి వచ్చేసి ఇలా వచ్చిందండి. చాలా బాగుంది. చూడండి, ఈ క్లాత్ కూడా చాలా బాగుందండి. చాలా పెద్దగానే ఇచ్చారు మనకి. ఈ బ్లౌజ్ కూడా, బ్లౌజ్ పీస్ చూడండి ఇంత పెద్దగా అయితే వచ్చింది. మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలాగ ఫ్రంట్ నెక్ అయితే ఈ బ్లౌజ్ పీస్ పైన ఇచ్చారు. అలాగే ఈ వన్ హ్యాండ్ కూడా ఇలా ఇచ్చారండి. ఇది కూడా చాలా పెద్దగానే ఇచ్చారు. బ్లౌజ్ పీస్ అయితే చూడండి ఇలా అయితే వచ్చింది. ఇలాగ 2 పీసెస్ అయితే మనకి ఈ బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. బయట అయితే ఇది స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకుంటే, అంటే ఇది ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మనం బయట వేయించుకోవాలనుకుంటే మినిమం మనకి ఏంటంటే 600 ఎబోనే ఉంటుందండి. మీకు అందరికీ తెలుసు కదా. క్లాత్ మనది కాకపోయినా కూడా వర్క్కి మాత్రమే 600 వరకు తీసుకుంటారు. బట్ మనకి మీషోలో ఏంటంటే ఓన్లీ 200 రూపీస్కే ఈ బ్లౌజ్ పీస్ మొత్తం కూడా, అంటే ఈ వర్క్తో సహా వచ్చింది. అంటే ఎంత బాగుందో మీరే చూడండి. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి. ఏ కలర్ అయినా మీరు తీసేసుకోవచ్చు. కానీ నేనైతే జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తున్నాను. చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. అలాగే ఈ వర్క్ ఫినిషింగ్ కానీ ఇది చూడండి, ఎక్కడ కూడా ఇంత కూడా మనకి దారం లేసినట్టుగా కూడా ఇక్కడ వర్క్ అయితే అసలు ఎక్కడా లేదు. ఎంత బాగుంది చూడండి, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. ఇంత బాగుందంటే అంత బాగుంది. ఇది మనం స్టిచ్చింగ్ చేపించేసుకొని శారీ పైన వేర్ చేస్తే చాలా బాగుంటుందండి. నాకైతే బాగా నచ్చింది. మీకైతే ఎలా ఉందనే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు కావాలి అనుకుంటే దీని కోడ్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా చెక్ చేసి తీసేసుకోండి. ఇంకా నెక్స్ట్ నేను తెప్పించిన కలెక్షన్ అయితే ఇదండి. బ్లౌజ్ పీస్ అయితే ఇది సిల్వర్ కలర్లో ఇది నేను తెప్పించాను. బట్ ఇది ఎలా ఉందనే నేను మొత్తం ఇప్పుడు మీకు చూపిస్తాను ఓపెన్ చేసి. చాలా బాగుందండి. ఇది బ్లౌజ్ పీస్ అనేసి నేనైతే ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను. ఇది చూడండి ఇలా అయితే వచ్చింది. ఇంత పెద్దగా అయితే ఉంది క్లాత్. ఇలా చూడండి, దీనిపైన ఉన్న చెమ్కీ వర్క్ ఇదంతా కూడా చాలా బాగుంది. కాకపోతే ఈ చెమ్కీస్ అన్నీ కూడా ఊడిపోతున్నాయండి. ఇలాగ మీకు జెన్యూన్గా చెప్తున్నాను. ఇలాగైతే మొత్తం కూడా అంటే ఇది మొత్తం థ్రెడ్ వర్కే, బట్ కానీ ఈ చెమ్కీస్ అన్నీ కూడా ఊడిపోతున్నాయి. అలాగే ఈ ఫ్యాబ్రిక్ అయితే నాకైతే నచ్చలేదండి. ఈ ఫ్యాబ్రిక్ పైన మనం ఇలాగా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించుకుంటే ఇలాగ సాగిపోయినట్టుగా ఉంది క్లాత్. చూడండి, మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. ఇక్కడ ఇలా చూడండి, ఇలా అయితే వచ్చింది ఈ ఫ్యాబ్రిక్ అయితే. దీనిపైన ఈ వర్క్ అయితే ఇచ్చారు. ఇది చూడడానికి మాత్రం చాలా బాగుంది. మన మీషోలో నేను ఆర్డర్ చేసినప్పుడు చూస్తే చాలా బాగుంది. బట్ నాకు వచ్చిన తర్వాత ఈ ఫ్యాబ్రిక్ మాత్రం ఎందుకన్నా నచ్చలేదండి. దీన్ని మనం స్టిచ్చింగ్ చేయించినా కూడా మనకి ఇది కరెక్ట్గా ఫిట్ అయితే అవ్వదు. ఈ బ్లౌజ్ మాత్రం ఇక్కడ చూడండి, మీకు చూస్తున్నారు కదా, ఇలా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే. ఇది మాత్రం బ్లౌజ్కి మాత్రం అస్సలు సూట్ అవ్వదండి. నేనైతే చెప్తున్నాను, జెన్యూన్గా చెప్తున్నాను. మీరు ఎవరైనా తీసుకుంటారు కదా, అంటే దాంట్లో మనం మీషోలో చూడగానే చాలా బాగుంది కదా, ఇలాగ నాలాగే ఆర్డర్ పెడతారు కదా, అందుకనే మీరు ముందుగా చెప్తున్నాను. ఇలాంటిదైతే ఇలా మనకి బ్లౌజ్కి మాత్రం ఇది పనిచేయదండి. స్టిచ్చింగ్ చేయించుకోవడానికి పనిచేయదు. దీనికి క్లాత్ అయితే ఇది పొడవులో ఇచ్చారు. బట్ ఇలా చూడండి, ఇంత పొడవుగా ఇది మీకు సాగిపోతున్నట్టు కూడా కనిపిస్తుంది కదా. బట్ ఈ వెడల్పు మాత్రం ఇంత తక్కువగా ఉంది. ఇది దేనికి మనకి పనిచేయదండి. చిన్న పిల్లలకి ఏదైనా ఫ్రాక్ మోడల్లో లేదు అనుకుంటే
ఇలాగా టాప్ లాగా అలాగా చిన్న పిల్లలకి మాత్రం సరిపోయేలాగే ఉంది. మీకు దీని కోడ్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసి తీసేసుకోండి. నెక్స్ట్ అయితే నేను ఈ శారీని అయితే తెప్పించుకున్నాను. డోలా సిల్క్ శారీ అయితే నేను ఆర్డర్ పెట్టానండి. ఇది నాకు ఏంటంటే ఈ మోడల్ మొత్తం కూడా చేంజ్ అయిపోయిందండి. నేను పెట్టిన మోడల్ అయితే ఇక్కడ నేను మీకు యాడ్ చేస్తాను. నేనైతే అది పెట్టాను, బట్ నాకు వచ్చింది అయితే ఈ మోడల్ అయితే వచ్చిందండి. నేనైతే రిటర్న్ చేస్తాను. బాగుంది, కానీ నాకు మోడల్ మొత్తం కూడా అంటే ఈ డిజైన్తో సహా మొత్తం మారిపోయి వచ్చింది. ఇది కూడా బాగుంది, ఎందుకంటే కూడా ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటారు కదా, మీకు కూడా తెలుస్తుందని చూపిస్తున్నాను. ఇది రెడ్ కలర్కి మొత్తం కూడా బార్డర్ వచ్చేసి ఇలాగా జెరీలో గోల్డ్ కలర్ బార్డర్లో ఇలాగా ఓపెన్ చేసి చూపిస్తున్నానండి శారీని. ఇలాగా పళ్ళు పార్ట్ దగ్గర నుంచి చూడండి, ఇలా పైన సైడ్ అయితే ఇలాంటి చిన్న బార్డర్ అయితే వచ్చింది. ఇలాగా శారీ ఫుల్ ఆల్ ఓవర్ ఇలాగా ఫ్లవర్ అయితే వచ్చాయండి. ఇలాగా డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ తెలుసు కదా ఎలా ఉంటుందో, అయితే ఇలాగైతే ఉంది. ఫ్యాబ్రిక్ మాత్రం బాగుంది, బట్ నాకు మోడల్ మొత్తం చేంజ్ అయిపోయిందండి. శారీ మోడల్ నేను పెట్టింది వేరు, నాకు వచ్చిన మోడల్ అయితే వేరు. ఒక్కొక్కసారి ఇలాగ మీషోలో ఇలా కూడా అవుతాయి. నాకైతే ఇది ఫస్ట్ టైం ఇలా రావడం. ఇలా చూడండి, బార్డర్ అయితే ఇది వచ్చేసింది, ఫ్లవర్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇలాగ గోల్డ్ కలర్ బార్డర్ అయితే ఇలా బిగ్ బార్డర్ అయితే కింద ఇచ్చారు. అలాగే ఈ శారీకి పైన సైడ్ అయితే ఈ బార్డర్ అయితే వచ్చింది, స్మాల్ బార్డర్ అయితే ఇలా వచ్చింది. శారీ ఫుల్ ఆల్ ఓవర్ ఇలాగే ఉందండి, మొత్తం కూడా ఇలాగే వచ్చేసింది. ఈ ఫ్లవర్స్ అయితే అంటే ఇలాగ వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారు శారీ మిడిల్లో మొత్తం కూడా. ఎక్కువగా ఇప్పుడు డోలా సిల్క్ శారీస్ అయితే చాలా రన్నింగ్లో ఉన్నాయి కదా, అయితే ఈ కలర్ ఏంటంటే రెడ్ కలర్ చాలా బాగుంది, గోల్డ్ కలర్ కాంబినేషన్లో అని నేనైతే తెప్పించుకున్నాను. శారీకి ఇలాగా మొత్తం కూడా బార్డర్ అయితే ఇలా వచ్చింది చూడండి. శారీకి ఇలాగ గోల్డ్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు. చాలా బాగుందండి శారీ, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, స్మూత్గానే ఉంది. దీనికి వచ్చిన బ్లౌజ్ అయితే ఇదండి. ఈ శారీకి అయితే ఈ బ్లౌజ్ ఇచ్చారు. ఇలాగ చిన్న బుటీస్ వచ్చేసి ఇలా బార్డర్ ఇచ్చారండి. హ్యాండ్స్కి మనం వేసుకునేలాగా ఇలా బార్డర్ అయితే వచ్చింది. ప్రింట్ అండి, ఇది మొత్తం కూడా ప్రింట్ వచ్చేసింది. ఇలాగ స్మాల్ బార్డర్ అలాగే ఈ బిగ్ బార్డర్ కూడా ఇచ్చారు. ఇలాగ స్మాల్ బార్డర్ ఇచ్చారు, అలాగే బిగ్ బార్డర్ కూడా ఇచ్చారండి ఇలాగా. ఇంకా ఈ శారీని అయితే నేను ఇలాగా వేసుకొని చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంది కదండి శారీ అయితే, మంచి ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చేసింది. రెడ్ కలర్కి గోల్డ్ కలర్ కాంబినేషన్ కదా, ఇలాంటి శారీస్ అయితే మన టెంపుల్స్కి అలాగ వేర్ చేస్తే చాలా బాగుంటాయి. నేను కూడా అలాగే అనుకుని నేను మీషోలో చూసి పెట్టానండి, బట్ నాకు టోటల్ డిఫరెంట్గా వచ్చింది శారీ. ఇది కూడా చాలా బాగుంది, మీరు చూస్తున్నారు కదా. ఎలా ఉందనే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు దీని కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసి తీసేసుకోండి మీకు నచ్చినట్టయితే. ఇంకా చూసారు కదండి, ఈరోజు నేను చూపించిన ఈ కలెక్షన్ అయితే ఎలా ఉందనే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు ఒకవేళ నచ్చినట్టయితే వీటి కోడ్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు చెక్ చేసి తీసేసుకోండి. అలాగే ప్లీజ్ అండి వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.